హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినయ్ ఫిగో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. సో ఈరోజు మన వీడియో ఏంటంటే నా క్యాబిన్ చూపిస్తున్నాను. షిప్లో నా క్యాబిన్ ఎలా ఉందనేది చూపిస్తా. పదండి, లేట్ చేయకుండా క్యాబిన్ చూసేద్దాం. ఇది కారిడార్ అనమాట. ఈ లాస్ట్లో ఉన్నది నా క్యాబిన్. సో లెట్స్ ఓపెన్ ద డోర్. టన్ టు డై. వెల్కమ్ టు మై క్యాబిన్. ఇది నా క్యాబిన్ ఓవరాల్ వ్యూ. సో చూపిస్తా మీకోసం అన్నీ. ఇది బెడ్, ఇది ఎమర్జెన్సీ లైటింగ్ అన్నమాట. ఈ అంటే ఎమర్జెన్సీ లైటింగ్. ఇక్కడ ఒక టెంపరేచర్ మెజర్ చేసేది ఉంది, ఒక థర్మోమీటర్. సోఫా ఉంది, ఇక్కడ కూర్చొని అన్ని వర్క్స్ చేసుకుంటా. నా బ్యాగ్ అయితే కింద పెట్టేశాను, ఎందుకంటే రూలింగ్లో ఇటు అటు పడిపోతుంటుంది. రీసెంట్గా గోప్రో అయితే కొన్నా. మరీ అంత అడగాడ్లా రికార్డ్ చేసి మాట్లాడలేను, బట్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తా. ఒక చైర్, టెలిఫోన్ ఉంది. ప్రతి క్యాబిన్లో టెలిఫోన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ నెంబర్స్ అన్నీ ఉంటుంది. ల్యాంప్, ఇక్కడ సమ్ సేఫ్టీ ఫైల్స్, బుక్స్. కింద వాటర్ అనేది పెట్టుకున్నాను. ఇది ఎల్మర్ అన్నమాట. మొత్తం లైక్ క్లోత్స్ అన్నీ పెట్టుకోవచ్చు. సో క్యాబిన్లో, ప్రతి క్యాబిన్లోని ఒక లైఫ్ జాకెట్, ఇమ్మర్షన్ షూట్ అనేది ఉంటుంది. సో చూపిస్తా. ఇది ఇమ్మర్షన్ షూట్, ఇది లైఫ్ జాకెట్. సో ఒక ఫ్రిడ్జ్ ఉంది నాకు. ఇది నా ఫ్రిడ్జ్ అనమాట. మీకోసం చూపిస్తా ఏముందో, బట్ ఏమి ఎంచుకోను నేను, అన్నీ ఎప్పటికప్పుడు తినేస్తా. ఇది నా ఫ్రిడ్జ్. బేసికలీ నేను రిఫ్రిజిరేట్ చేసింది ఎక్కువ తినను, అందుకని ఏమి ఉంచుకోను. ఇది నా బట్టలు. ఇక్కడ ఒక మిర్రర్ ఉంది. సో కింద కూడా అలాగే స్టోరేజ్ స్పేస్. సో ఇక్కడ బెడ్ ఉంది కదా, ఈ బెడ్, ఈ కింద కూడా స్టోరేజ్ స్పేస్ ఉందన్నమాట, పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా స్టోరేజ్ స్పేస్ ఉంది. ఇది నా వాష్రూమ్ అన్నమాట. చూపిస్తా. ఒకసారి విండో ఓపెన్ చేద్దాం. ఓకే, దిస్ ఈజ్ ద వ్యూ. వర్క్ అంతా చేసి వచ్చిన తర్వాత ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉంది అంటే అది ఇలా ఈ వ్యూ చూస్తూ, కొంచెం ఒక బ్యూటిఫుల్ వ్యూ ఉంటే ఒక లైఫ్లో కొంచెం ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే కొంచెం రిలాక్స్ అవ్వడానికి బాగుంటుంది. అక్కడ చూడండి, ఒక బర్డ్ ఫ్లై అవుతుంది, సీ బర్డ్ అది. సో అది మాస్ట్ పూల్ అనమాట. నార్మల్గా ఇక్కడ అన్నీ ఇప్పుడు ఏం కంటైనర్స్ ఎక్కువ లేదు, బట్ నార్మల్గా అయితే ఇక్కడ వరకు ఫిల్ అయిపోద్ది, అసలు ఏం కనిపించదు, వ్యూ ఏం కనిపించదు. ఇప్పుడు కంటైనర్స్ లోడింగ్ తక్కువగా ఉంది కాబట్టి అన్నీ ఇలా కనిపిస్తుంది వ్యూ. ఇంకా క్యాబిన్లో లైక్ ఇదేంటో చెప్పండి ఎవరైనా. ఇదొక స్మోక్ డిటెక్టర్ అనమాట. ఇదొక పిఏ సిస్టమ్. ఏమైనా అనౌన్స్మెంట్స్ కానీ, డిస్ట్రెస్ కాల్స్ కానీ ఇక్కడ నుండి అనౌన్స్ చేస్తారు. సో ఇక్కడ నుండి మనకి వినిపిస్తుంది. బేసికల్లీ అదొక స్పీకర్ అనమాట. ఇది ఏసీ. సో ఇలా ఓపెన్ చేస్తే ఏసీ వస్తుంది. సో క్లోజ్. ఓవరాల్గా నా క్యాబిన్ ఇది.
ఇది వాష్రూమ్. సో ఇది కంప్లీట్గా వాష్రూమ్. ఇలాంటికి వెళ్దాం. సో టవల్స్, ఒక మిర్రర్, లోన స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. సో ఇది ఓవరాల్గా కమాడ్. సో ఇది షవర్కి హ్యాండ్ షవర్ ఉంది. ఇంకా గ్రిప్పింగ్ దేనికంటే రోలింగ్ టైంలో పడిపోకుండా ఉండడానికి గ్రిప్ అనమాట. షిప్ ఇటు అటు రోలింగ్ అవుతుంటుంది కదా ఆ టైంలో. ఓకే, సో ఫైనల్గా ఇది నేను నా వీడియోస్ మీకు నచ్చే ఉంటుంటుంది. హోప్ యూ లైక్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నా క్యాబిన్ ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి. అలానే నా వీడియోస్ ఎలా ఇంప్రూవ్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో పెట్టండి. సో నేను ఇంప్రూవ్ అవ్వడానికి ఇంకా నాకు మంచి ఛాన్స్ దొరుకుతుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇక్కడ నుండి బయటకు వెళ్ళి చూద్దాం ఎలా ఉందా అనేది. ఇది నార్మల్గా అలారం ప్యానెల్ అనమాట. ఇక్కడ నుండి బయటకు వెళ్ళి చూద్దాం ఎలా ఉందా ఏంటనేది వ్యూ. చాలా ఎండగా ఉంది. ఓ మై గాడ్. సో మా బ్రిడ్జ్ చూడండి అక్కడ. ఓకే, లోనికి వెళ్ళిపోతాం. చాలా ఎండగా ఉంది. సో కారిడార్లో ఒక సేఫ్టీ ఉందన్నమాట. ఇదొక సేఫ్టీ ఫైర్ ఎక్స్టింగ్విషర్. వన్స్ అగైన్ బ్యాక్ టు మై క్యాబిన్. అఫ్ కోర్స్ అంత పెద్దదేం కాదు, ఏదో చిన్నది అలాగా. సో hope you like. So hope you like my cabin. సో నా వీడియోస్ మీకు నచ్చే ఉంటుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సో ఇక కెమెరా కొన్నా కదా, ఇక్కడ నుండి వీడియోస్ అనేది మంచిగా అప్లోడ్ చేస్తా. బట్ టైం అయితే దొరకడం లేదు సరిగ్గా, చాలా బిజీగా ఉన్నాను ఇటు వర్క్లోనే. ఓకే గైస్, సీ యూ, బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. మీకోసం ఒకసారి వ్యూ. బాయ్.